హలో అండి, ఈ వీడియోలో C20 రెగ్యులేషన్ డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. సబ్జెక్ట్ కోడ్ వచ్చి ఈసీ 404. ఓకే, మొత్తం 5 యూనిట్స్ కదా. 5 యూనిట్స్కి ఎక్స్టర్నల్లో 80 మార్క్స్ ఉంటాయి. రేడియో వేవ్ ప్రోపగేషన్ ఫస్ట్ యూనిట్ వెయిటేజ్ వచ్చి 17 మార్క్స్ అండి. 17 మార్క్స్లో అంటే 3 షార్ట్స్ ఒక 8 మార్క్స్ వస్తాయి. ఓకే, 3 షార్ట్కి వచ్చి 3 మార్క్స్ కదా. 3 3s 9, 8 మార్క్స్ వస్తాయి కాబట్టి 8, టోటల్ 17 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చి యాంటీనాస్, వెయిటేజ్ వచ్చి 17 మార్క్స్. సెకండ్ యూనిట్లో కూడా షార్ట్స్ 3 వస్తాయి, అలానే 8 మార్క్స్ వేస్తే ఒకటి వస్తాయండి. థర్డ్ యూనిట్ వచ్చేప్పటికి మైక్రోవేవ్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్, వెయిటేజ్ 24 మార్క్స్. 24 మార్క్స్ అంటే 2 షార్ట్స్ వస్తాయి, అలానే ఒక 8 మార్క్స్ ఎస్సే వస్తుంది, అలానే 10 మార్క్స్. మనకి పార్ట్ సిలో 10 మార్క్స్ ఉన్నాయి కదా, ఆ 10 మార్క్స్ క్వశ్చన్ అనేది థర్డ్ యూనిట్ నుంచే వస్తుందండి. టోటల్ 24 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చి రేడార్స్, వెయిటేజ్ వచ్చి 11 మార్క్స్. 11 మార్క్స్ అంటే ఒకటేమో షార్ట్, ఒకటేమో 8 మార్క్స్ వేస్తే. ఫిఫ్త్ యూనిట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి కూడా వెయిటేజ్ 11 మార్క్స్ అండి. 11 మార్క్స్ అంటే ఒక షార్ట్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. షార్ట్కి 3 మార్క్స్ కాబట్టి 3 + 8 = 11 మార్క్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ నుంచి ఏమేమి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఇవి పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకేనండి, అంతేగాని మ్యాక్సిమం స్కోర్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇదొక్కటే సరిపోదు. వీటితో పాటు ఇంకా ఏదైతే మనం వదిలేసాం ఆ క్వశ్చన్స్ కూడా అన్నీ చదవాలి. ఎవరైతే సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ నుంచి షార్ట్స్ అండి. క్లాసిఫై ద లేయర్స్ ఆఫ్ ఐనోస్పియర్. సెకండ్ షార్ట్ వచ్చేప్పటికి డిఫైన్ ద టర్మ్స్. ఏమేమి ఉన్నాయి మీకు టర్మ్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫేజ్ వెలాసిటీ, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, యాక్చువల్ హైటు, వర్చువల్ హైటు ఉన్నాయి కదా. ఇవి అన్నీ ఇవ్వరు, దీనిలో ఏదైనా 2నే అడుగుతున్నారండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ, వర్చువల్ హైట్ అనో, లేకపోతే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, యాక్చువల్ హైట్ అనో, అలా ఎనీ 2 అడుగుతున్నారనమాట. నెక్స్ట్ డిఫైన్ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ. ఈ 3 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. వీటిలో మీరు ఇంకా చాయిస్ తీసుకోకండి. ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నామో అవి మొత్తం చదవాల్సిందే. ఓకే, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్స్ప్లెయిన్ ద గ్రౌండ్ వేవ్ ప్రోపగేషన్ విత్ ద ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ప్లేస్. ఓకే, ఈ గ్రౌండ్ వేవ్ ప్రోపగేషన్ గురించి చదివేటప్పుడు వాటికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, అలానే వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చదవాలండి. అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద గ్రౌండ్ వేవ్ ప్రోపగేషన్ అంటే అవన్నీ వదిలేసి జస్ట్ ఆ గ్రౌండ్ వేవ్ ప్రోపగేషన్ ఏదైతే ఉందో అదొక్కటే చదివితే సరిపోదు. ఎందుకంటే మీరు ఈ గ్రౌండ్ వేవ్ ప్రోపగేషన్ మొత్తం చదివితే మీకు అడ్వాంటేజెస్, అలానే లిమిటేషన్స్, ఇవన్నీ అప్లికేషన్స్ ఇవన్నీ తెలిస్తే మేబీ దానిలో షార్ట్గా కూడా అడగొచ్చు. మీకు ప్రీవియస్ పేపర్లో మీరు ఒకసారి చూసుకుంటే ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే లిస్ట్ ద లిమిటేషన్స్ ఆఫ్ గ్రౌండ్ వేవ్ ప్రోపగేషన్. బట్ నేను ఇక్కడ ఎందుకు రాయలేదనుకుంటున్నారు? ఎలాగో ఇక్కడ గ్రౌండ్ వేవ్ ప్రోపగేషన్ చదువుతారు కదా, అలా చదివినప్పుడు లిమిటేషన్స్, అప్లికేషన్స్ ఇవన్నీ కవర్ అవుతాయి కదా. మళ్ళీ ఇక్కడ సపరేట్గా రాయడం దేనికని నేను ఇక్కడ రాయలేదండి. బట్ ప్రీవియస్ పేపర్లో ఎక్కువసార్లు రిపీట్ అయిన షార్ట్ ఏంటి అంటే లిస్ట్ ద లిమిటేషన్స్ ఆఫ్ గ్రౌండ్ వేవ్ ప్రోపగేషన్. ఓకే, అలానే ఎక్స్ప్లెయిన్ ద ఐనోస్పియరిక్ వేవ్ ప్రోపగేషన్. ఐనోస్పియరిక్ వేవ్ ప్రోపగేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్కై వేవ్ ప్రోపగేషన్ కదా, దాన్ని లైన్ ఆఫ్ సైట్ ప్రోపగేషన్ అని కూడా అంటాం కదా. అలానే ఇక్కడ కూడా అంతే. ఈ ఐనోస్పియరిక్ వేవ్ ప్రోపగేషన్ గురించి చదవాలి అంటే మొత్తం అలానే లిమిటేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, లేదా అప్లికేషన్స్ ఏంటి, అవన్నీ చదవాలి. ఓకే, అలా చదివితే మీకు ఆ టాపిక్ కవర్ అయితే ఆ క్వశ్చన్లో నుండి మీకు దానికి రిలేటెడ్గా ఏదైనా షార్ట్ అడిగినా కూడా మీరు రాయగలరు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ స్పేస్ వేవ్ ప్రోపగేషన్. స్పేస్ వేవ్ ప్రోపగేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ట్రోపోస్ఫియరిక్ ప్రోపగేషన్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్పేస్ వేవ్ ప్రోపగేషన్. ఓకే, ఇది కూడా అంతే. మీకు ఇలా రాశాను అంటే క్వశ్చన్ నేను సింపుల్గానే రాశాను, బట్ మీరు చదివేటప్పుడు మాత్రం దాని గురించి మొత్తం చదవండి. ఓకే, అలానే సెకండ్ యూనిట్ కూడా ఏమన్నాము, 3 షార్ట్స్ ఒక ఎస్సే అంటున్నాం కదా. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డిఫైన్ ద టర్మ్స్. యాంటీనా కదా సెకండ్ యూనిట్, దానిలో మీకు ఎక్కువ డెఫినేషన్స్ ఉన్నాయండి. ఆ డెఫినేషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే, ఏ ఒక్కటి మీరు వదలొద్దు. ఇన్ కేస్ మీరు ఏదైతే వదులుతారో అదే వస్తుంది ఎగ్జామ్లో. ఓకే, అందుకే డెఫినేషన్స్ మాత్రం ఏవి వదలకండి. ప్రీవియస్ పేపర్లు అన్నిట్లో కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది ఆ డెఫినేషన్స్లోనే ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఆ డెఫినేషన్లో ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఏది మిస్ చేయొద్దు. ఓకే, ఇక్కడ ఇంకొన్ని రాసాను చూడండి.
యాంటీనా బ్యాండ్విడ్త్ అని, రేడియేషన్ ప్యాటర్న్ అని, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో, రేడియేషన్ ఇంటెన్సిటీ, డైరెక్టివ్ గెయిన్, డైరెక్టివిటీ, పవర్ గెయిన్ అని, ఇంకా యాంటీనా ఎఫిషియన్సీ, యాంటీనా అపర్చర్, యాంటీనా పోలరైజేషన్ అని, రేడియేషన్ రెసిస్టెన్స్ అని, యాంటీనా బీమ్ ఎఫిషియన్సీ, ఇలా ఉన్నాయి కదా మీకు డెఫినేషన్స్. ఆ డెఫినేషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకేం ప్రిపేర్ అవుతారు అంటే క్లాసిఫై యాంటీనాస్ బేస్డ్ ఆన్, అంటే యాంటీనాస్ని క్లాసిఫై చేయాలి దేని మీద అంటే రేడియేషన్ ప్యాటర్న్ బేస్ చేసుకుని క్లాసిఫై చేయమంటున్నాడు, అలానే ఫ్రీక్వెన్సీ రేంజ్ని బేస్ చేసుకుని యాంటీనాస్ని క్లాసిఫై చేయమంటున్నాడు, అలానే కన్స్ట్రక్షన్ని, బ్యాండ్విడ్త్ని. మీకు ప్రీవియస్ పేపర్లో ఎక్కువగా వచ్చిన షార్ట్స్ ఈ రెండే. ఓకే, ఇక్కడ ఉన్నానేమో ఏ టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ నుంచి, అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా మొత్తం అడగట్లేదు. ఏమని అడుగుతున్నారంటే క్లాసిఫై యాంటీనాస్ బేస్డ్ ఆన్ రేడియేషన్ ప్యాటర్న్ కానీ, లేదా క్లాసిఫై యాంటీనాస్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అని, లేదంటే క్లాసిఫై యాంటీనాస్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ అండ్ బ్యాండ్విడ్త్. ఇలా 3 ప్రీవియస్ పేపర్స్లో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇలా అడిగాడు. అదే ఇప్పుడు నేను చెప్పేయచ్చు దీనికి ఆన్సర్, మళ్ళీ మీరు కష్టపడాల్సినంత అవసరం అయితే ఉండదు. జస్ట్ ఎందుకంటే క్లాసిఫై చేయమంటున్నాడు కాబట్టి ఏమంటున్నాడు, రేడియేషన్ ప్యాటర్న్ బట్టి యాంటీనాస్ ఎలా క్లాసిఫై చేయొచ్చు, 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఏంటవి, ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా అని, బైడైరెక్షనల్ యాంటీనా అని, అలానే యూని డైరెక్షనల్ యాంటీనా అని. మరి ఓమ్ని అంటున్నాం, ఓమ్ని అంటే ఈక్వల్ అనమాట, అంటే రేడియేటెడ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ డైరెక్షన్లో రేడియేట్ చేయాలి. దట్ మీన్స్ ద రేడియేటెడ్ పవర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఈక్వల్లీ, దట్ ఈస్ ద ఓమ్ని డైరెక్షన్. అదే బైడైరెక్షన్ అయితే రేడియేటెడ్ పవర్ ఇన్ బై డైరెక్షన్స్ అని, అది యూని డైరెక్షన్ అంటే రేడియేటెడ్ పవర్ ఇన్ యూని డైరెక్షన్ అని. నెక్స్ట్ ఏమంటున్నాము, ఫ్రీక్వెన్సీ రేంజ్ని బట్టి యాంటీనాస్ ఎలా క్లాసిఫై చేస్తాము అంటే లో ఫ్రీక్వెన్సీ యాంటీనాస్ అని, వెరీ లో ఫ్రీక్వెన్సీ యాంటీనాస్, మీడియం ఫ్రీక్వెన్సీ యాంటీనాస్, హై ఫ్రీక్వెన్సీ యాంటీనాస్, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ యాంటీనాస్, ఓకే, అలానే మైక్రోవేవ్ యాంటీనాస్గా మనం క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద కన్స్ట్రక్షన్ అండ్ బ్యాండ్విడ్త్ అని తీసుకున్నాం అనుకోండి. కన్స్ట్రక్షన్ అండ్ బ్యాండ్విడ్త్ యాంటీనాస్ వచ్చి ఏంటి అంటే వైర్ యాంటీనా, రిఫ్లెక్టర్ యాంటీనా, లెన్స్ యాంటీనా, ఓకే, ఇలా కొన్ని ఇవి చెప్పొచ్చు అనమాట కన్స్ట్రక్షన్ బ్యాండ్విడ్త్ బేస్ చేసుకుంటే. నెక్స్ట్ ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డిస్క్రైబ్ ద ఫంక్షన్ ఆఫ్ డైపోల్ అండ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనాస్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హార్న్ యాంటీనాస్ అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇక్కడ కూడా అంతే, హార్న్ యాంటీనా అని నేను ఎలాగో ఎస్ఏ ఇచ్చాను కాబట్టి నేను షార్ట్ ఇవ్వలేదు. బట్ ప్రీవియస్ పేపర్లో హార్న్ యాంటీనా యొక్క అప్లికేషన్స్ రాయమన్నారు. ఓకే, హార్న్ యాంటీనా యొక్క అప్లికేషన్స్ మెన్షన్ చేయమన్నారండి. మీరు ఈ హార్న్ యాంటీనా గురించి చదివేటప్పుడు అవన్నీ చదవండి. ఇక్కడ మీరు చదువుతున్నారంటే ఇక్కడ కవర్ అయిపోవాలి ఇన్ కేస్ దాని మీద ఏదైనా షార్ట్ అడిగితే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ parabolic reflector is nothing but dish antenna అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎండ్ ఫైర్ అరే అండ్ బ్రాడ్ సైడ్ అరే. ఓకే, ఎండ్ ఫైర్ అరే ఏంటి అంటే మీకు రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది కదా. ఎండ్ ఫైర్ అరే అంటే ఇది మెయిన్ యాక్సిస్ కదా, మనకి మ్యాక్సిమం రేడియేషన్ అనేది ఈ మెయిన్ యాక్సిస్లో ఉంటుంది. మ్యాక్సిమం రేడియేషన్ అంటే వీటిని లోబ్స్ అంటాం కదా, సైడ్ లోబు, ఫ్రంట్ లోబు అని. ఇది ఏదైతే ఉందో మ్యాక్సిమం రేడియేషన్, ఇది మెయిన్ యాక్సిస్ కదా, ఇది మెయిన్ యాక్సిస్. మ్యాక్సిమం రేడియేషన్ ఈజ్ అట్ అమాంగ్ ద మెయిన్ యాక్సిస్. ఓకే, అలానే మనకి రేడియేషన్ ప్యాటర్న్ వచ్చి సింగిలే ఉంటుంది అనమాట, యూని డైరెక్షనల్ ఎండ్ ఫైర్ అరే. అదే బ్రాడ్ సైడ్ అరే అనుకో, ఇఫ్ ద మ్యాక్సిమం రేడియేషన్ ఈజ్ అట్ రైట్ యాంగిల్ అంటే ఇలా ఉంటుంది కదా, మీకు బ్రాడ్ సైడ్ అరే వచ్చి ఇలా ఉంటుంది. ఓకే, అదే ఎండ్ ఫైర్ అరే వచ్చేప్పటికి ఇలా ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్ ఇలా ఉంటుంది అనమాట, 90 degrees ఉంటుంది కదా. ఇది బ్రాడ్ సైడ్ అరే, ఇది ఎండ్ ఫైర్ అరే. ఎండ్ ఫైర్ అరే అయితే ఏదైతే మెయిన్ యాక్సిస్ ఉందో ఆ మెయిన్ యాక్సిస్ వైపే మనకి మ్యాక్సిమం రేడియేషన్ అనేది ఉంటుంది. అదే బ్రాడ్ సైడ్ అరే అయితేనేమో ఈజ్ అట్ రైట్ యాంగిల్ అంటే ఇలా ఉంటుంది మీకు. ఇక్కడికి వచ్చేప్పటికి రేడియేషన్ ప్యాటర్న్ అనేది యూని డైరెక్షనల్ ఎండ్ ఫైర్ అరేలో, అదే బ్రాడ్ సైడ్ అరేలో రేడియేషన్ ప్యాటర్న్ అనేది బై డైరెక్షనల్. అలాగే వీటికి మేజర్ లోబ్స్, మైనర్ లోబ్స్ అని కూడా ఉంటాయి కదా, వాటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎండ్ ఫైర్ అరే అండ్ బ్రాడ్ సైడ్ అరే. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసుకుంటే ఏమని చెప్పానంటే వెయిటేజ్ అనేది 24 మార్క్స్ ఉంటుంది. ఆ 24 మార్క్స్ అంటే 2 షార్ట్స్ ఉన్నాయి, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది, అలానే ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అంటే కొంచెం ఎక్కువ చదివితే సబ్జెక్ట్ అయిపోతుంది కదా. షార్ట్స్ వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలి, స్టేట్ ద డిఫరెంట్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. నెక్స్ట్ ఇది అంటే జస్ట్ ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ వాటి యొక్క రేంజెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. నెక్స్ట్ లిస్ట్ డిఫరెంట్ మైక్రోవేవ్ ప్యాసివ్ డివైసెస్ అండ్ సాలిడ్ స్టేట్ డివైసెస్. డిఫైన్ ద టర్మ్స్, డామినెంట్ మోడ్ అని, కట్ ఆఫ్ వేవ్ లెంత్, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫేజ్ వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, వేవ్ గైడ్కి సంబంధించినవి. ఓకే, ఇవన్నీ కూడా వేవ్ గైడ్కి సంబంధించినవి, అవి చదవండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ టీఈ అండ్ టీఎం మోడ్స్ ఆఫ్ ప్రోపగేషన్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్.
మీకు రెక్టాంగులర్ వేవ్ గైడ్స్ అలానే సర్క్యులర్ వేవ్ గైడ్స్ కూడా ఉంది కదా, బట్ ప్రీవియస్ పేపర్ అడిగింది మాత్రం రెక్టాంగులర్ వేవ్ గైడ్ గురించి అడిగారండి. ఎక్స్ప్లెయిన్ టీ అండ్ టీఎం మోడ్స్ అంటున్నారు. టీ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ మోడే కదా. ఓకే, టీ అంటే ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ మోడ్, టీఎం అంటేనేమో ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్. టీ గురించి డెఫినేషన్ ఏం రాయొచ్చు? ఎలక్ట్రిక్ వేవ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్వర్స్ అంటే పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ మోడ్. అదే టీఎం అంటే ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్. దీని గురించి డెఫినేషన్ ఏమని రాయొచ్చు? మ్యాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్వర్స్ ఆర్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద propagation. Okay, perpendicular to the direction of propagation is called transverse magnetic modes. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? TEM మోడ్ అవుతుంది కదా. TEM మోడ్ అంటే ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ మోడ్. ఓకే, లేదా ట్రాన్స్వర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోడ్ అంటాం TEMని. ఓకే, దాని గురించి రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ అని, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్. నెక్స్ట్ అలానే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ గన్ డయోడ్. నెక్స్ట్ మీకు 10 మార్క్స్కి అడిగిన క్వశ్చన్ ఇలా ఇండైరెక్ట్గా అడిగారు చూడండి. వాట్ విల్ హ్యాపెన్ వెన్ ఈ ప్లేన్ టీ అండ్ హెచ్ ప్లేన్ టీ ఆర్ కంబైన్డ్? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిజల్టెంట్. అంటే ఈ ప్లేన్ టీని అలానే హెచ్ ప్లేన్ టీని ఈ రెండు కంబైన్డ్ అయితే ఏమవుతుంది? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటున్నారు. ఈ ప్లేన్ని హెచ్ ప్లేన్ రెండు కంబైన్ అయితే ఏమవుతుందండి? ఓకే, ఈ ప్లేన్ అండ్ హెచ్ ప్లేన్ రెండు కంబైన్ అయితే మ్యాజిక్ టీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మ్యాజిక్ టీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఈ ప్లేన్ టీ అండ్ హెచ్ ప్లేన్ టీ. ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దేని గురించి రాయాలి? మ్యాజిక్ టీ గురించి రాయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వెయిటేజ్ వచ్చి 11 మార్క్స్ అండి. ఒక షార్ట్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే లిస్ట్ ద వేరియస్ డిస్ప్లేస్ యూజ్డ్ ఇన్ రేడార్లో ఉన్న వేరియస్ డిస్ప్లేస్ ఏంటి? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా రిపీట్ అయిన షార్ట్ ఇదేనండి. లిస్ట్ ద వేరియస్ డిస్ప్లేస్ యూజ్డ్ ఇన్ రేడార్ స్టాండ్స్ ఫర్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ కదా. మరి ఏమేమి డిస్ప్లేస్ని యూజ్ చేస్తాము ఈ రేడార్లో అంటే ఏ స్కోప్ అని, బి స్కోప్, సి స్కోప్ అని, నెక్స్ట్ రేంజ్ హైట్ ఇండికేటర్ అని, ప్లాన్ పొజిషన్ ఇండికేటర్ అని ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా డిస్ప్లేస్ రేడార్లో యూజ్ చేసే డిస్ప్లేస్. ఓకే, వాటి గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టేట్ ద నీడ్ ఫర్ డూప్లెక్సర్ అని, నెక్స్ట్ లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ రేడార్స్. మరి ఈ రేడార్ అప్లికేషన్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే సివిల్ సర్వీసెస్లో ఉంటాయి కదా, సివిలియన్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు, ఇంకా మిలిటరీ అప్లికేషన్స్ అని, లేకపోతే సైంటిఫిక్ అప్లికేషన్స్ అని, ఇలా రేడార్ గురించి అప్లికేషన్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డిరైవ్ ద ఫ్రీ స్పేస్ రేడార్ రేంజ్ ఈక్వేషన్. నెక్స్ట్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పల్స్ రేడార్, సిడబ్ల్యూ రేడార్ అండ్ ఎంటీఐ రేడార్. పల్స్ రేడార్, నెక్స్ట్ అలానే సిడబ్ల్యూ అంటే కంటిన్యూస్ వేవ్ రేడార్, నెక్స్ట్ ఎంటీఐ అంటే మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ రేడార్. ఇక్కడ నేను 3 క్వశ్చన్స్ కలిపి రాసేసానండి, ఒకసారి చూడండి. డిరైవ్ ద ఫ్రీ స్పేస్ రేడార్ రేంజ్ ఈక్వేషన్ ఇది ఒకటి. నెక్స్ట్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పల్స్ రేడార్ ఇదొక క్వశ్చను. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సిడబ్ల్యూ రేడార్ ఇదొక క్వశ్చను. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎంటీఐ రేడార్. ఈ 4 చదివితే కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఒక క్వశ్చన్ అంటే మీకు ఏబి పార్ట్స్ ఉంటాయి కదా, 90% ఆ ఏబి పార్ట్స్ 2 ఉండొచ్చు దీనిలో. బట్ ప్రిపేర్ అవ్వండి, కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. అలానే 5th యూనిట్ వెయిటేజ్ వచ్చేప్పటికి 11 మార్క్స్. ఒక షార్ట్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కదా. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే స్టేట్ ద యూజ్ ఆఫ్ శాటిలైట్ ఫర్ కమ్యూనికేషన్. నెక్స్ట్ లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఓవర్ టెర్రెస్ట్రియల్ కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ డిఫైన్ అప్లింక్ అండ్ డౌన్లింక్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇలా అడగొచ్చు, లేదంటే ఇదే క్వశ్చన్ని డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ ఆన్ బోర్డ్ అని కూడా అడగొచ్చు. ఈ 2 ఒకటే. ఒకసారి ఇలా అడుగుతున్నారు క్వశ్చన్, ఒక్కొక్కసారి మీరు జస్ట్ డైరెక్ట్గా శాటిలైట్ ఆన్ బోర్డ్ అని అడుగుతున్నారండి. మళ్ళీ ఇది వేరే ఎక్కడి నుంచో వచ్చిన క్వశ్చన్ అనుకోకండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎర్త్ స్టేషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్ ఇన్ జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్ ఆఫ్ శాటిలైట్ ఇన్ డైరెక్ట్ టు హోమ్ టీవీ అంటే డిటిహెచ్ అంటాం కదా, ఆ డిటిహెచ్ టీవీ రాయాలి. ఈ జీపీఎస్ అలానే డైరెక్ట్ టు హోమ్ అంటే కొంచెం జనరల్గా ఐడియా ఉన్నవాళ్ళు ఈ 2 చదవకుండా ఒక డయాగ్రామ్ ఏదైనా ఉంటే దాన్ని చూసుకొని మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి, మిగతా చదవండి. ఓకే, ఇవి అండి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈసీ 404లో. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.